గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటంటే మాస్టర్ సినిమా దగ్గర నుంచి మీ జర్నీ కొనసాగుతుంది. ఇప్పటికీ అలాగే ఉన్నారు, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ హీరోలు కావాల్సిన 2 అబ్బాయిలు ఉన్నారు మీకు. ఏంటి అసలు? అంటే ఆర్టిస్టులు అందరూ ఇలాగే ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏజ్ గురించి దాని గురించి ఆలోచించారు. ఎంతసేపు ఫిజిక్ కంట్రోల్, అందంగా కనపడాలి, స్క్రీన్ మీద బాగా కనపడాలి, ఇదంతా కూడా సైకలాజికల్గా కూడా వర్కౌట్ అవుద్దేమో అనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ నేచర్. మనమంతా ప్రకృతిలో భాగం. నువ్వు ఎలా ఆలోచిస్తావో, నేను అందుకే చాలామంది చెబుతుంటా, ఒరే వద్దురా ఎవడి మీద వాడు దుర్మార్గుడు, వాడు దుష్టు ఇలా ఒరే వద్దురా, ఆర్గాన్స్ దెబ్బతింటారా లోపల, నువ్వు ఎలా ఉంటావో లోపల ఆర్గాన్స్ అవన్నీ కూడా సఫర్ అవుతావు అని చెప్పేది. అందుకే నిజంగా నేను ఎప్పుడు కూడా చెప్పాలనుకున్న భావన గట్టిగా చెప్తాను, అంతే తప్పితే నేను కుళ్ళుకొని లోపల ఏందా ఇట్లా నేను ఎప్పుడు మాట్లాడాను అలాగా. ఎందుకంటే మనము ప్రకృతిలో నుంచి వచ్చాం, ప్రకృతిలో కలిసిపోతాం కాబట్టి ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది మన మీద. సో కాబట్టి ఆర్టిస్టులు అందరూ కూడా మెజారిటీ నేను బాగుండాలి, నేను బాగా కనపడాలి, నేను వాడికన్నా బాగా కనపడాలి, వీళ్ళకన్నా నేను, అది నేచర్లోకి వెళ్తుందేమో. ఓకే. అలాగే డిఎన్ఏ, ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఉంటాయి, జీన్స్, ఇవన్నీ కొంచెం ఫేస్లు, చిన్న ఫేస్లు అయితే ఒక రకంగా, కొంచెం పెద్ద ఫేస్లు అయితే అలాగే మన హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. మీ అబ్బాయి మీరు వెళ్తుంటే అన్నదమ్ములు అనుకుంటారు. అలాంటి కామెంట్స్ వస్తుంటాయా మామూలుగా? అలా ఏం లేదులే, ఎందుకంటే తెలిసిపోయిందిగా నా కొడుకు అని అందరికీ, లేకపోతే తెలియపోతే అనుకుంటారేమో ఎవరన్నా కానీ. ఓకే. ఏంటండి ఇప్పుడు మంగపతి సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్, కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సినిమా కూడా మంగపతి చాలా మంది, ప్రతి వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా మంగపతి సినిమాలోనే అంటున్నారు, కోర్టు సినిమాలు చాలా తక్కువ మంది అంటున్నారు. అంత బలంగా ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అయితే ఆ సినిమాలో క్యారెక్టర్ చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా అంటే మీరు అలాంటి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టర్ అనుకుంటారు. సో ఈ జగ్గా క్యారెక్టర్లో మరి అంత పొటెన్షియాలిటీ ఉందా? అంటే ఆడియన్స్ అలానే ఉంటే యాక్సెప్ట్ చేయరు, అలానే ఉంటే చూసాం కదా. అవును. ఇంకో వేరియేషను, ఇంకొక కొత్త క్యారెక్టర్ కనపడుద్ది శివాజీలో, ఇంకో కొత్త అవతారం కనపడుతుంది, కొత్త ఎమోషన్, అంటే చూడని ఎమోషన్లు కనిపిస్తాయి ఈ సినిమాలో. ఇంతకుముందు చూడని ఎమోషన్లు ఈ సినిమాలో కనిపిస్తాయి. అలాగైతే మంగపతిలో కోర్టులో మంగపతి క్యారెక్టర్ని ఎవరూ ఊహించుకోలేదు కదా, డిఫరెంట్ షేడ్ అది శివాజీ కెరీర్లో. అలాగే ఈ సినిమాలో కూడా ఎవరో చూడని ఇంకొక శివాజీ కనిపిస్తాడు. అంటే మంగపతి క్యారెక్టర్ని కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. తిట్టుకునే వాళ్ళు చాలా లెస్ పర్సంటేజ్. ఆడపిల్లలు, నేను ఎప్పుడు ఇది చెప్తా, ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబం అందులో ఒక మంగపతి ఉంటాడు. ఆడు బాబాయ్, అన్నయ్య, మామయ్య, నాన్న, బంధువుల ఎవడక్కడ ఖచ్చితంగా మంగపతి ఉంటారు. కాబట్టే అది హీరో, విలన్ రూపంలో ఉన్న ఒక హీరో వాడు, అంతే. ఓకే. అది తప్ప ఒప్ప ఇది వేరే మళ్ళీ డిబేట్. అదంతే. ఏ ఫ్యామిలీ అయినా తన దాకా వస్తే ఎవడైనా మంగపతి. అవును, ఇది నిజం. మీరు బయటికి వెళ్ళినప్పుడు చిన్న ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి దాని మీద? అంటే ఏదన్నా మెజారిటీ హీరోయిక్గానే చూసారండి, అబద్ధం ఎందుకు చెప్పాలి. మెజారిటీ తల్లిదండ్రులు హీరోయిక్గానే చూశారు నన్ను. కానీ పాత్ర నడిచిన విధానం తప్పు. ఓకే. అది అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ లా. దానికి అంటే ఈ క్యారెక్టర్కి, మంగపతి క్యారెక్టర్కి, జగ్గా క్యారెక్టర్కి ఎక్కడైనా పోలికుందా? ఉండదు, ఉండదు, ఉండదు. అసలు సంబంధం లేదు. కానీ రెబల్, మొండోడు, మూర్ఖుడు, ఒక భావోద్వేగంలో ఉంటాడు ఎప్పుడు మనిషి. రకరకాల ఉద్వేగాలతో ఉంటాడు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏంటి జగ్గా లక్ష్యం ఏంటి అసలు ఈ సినిమాలో? ఆయన అంటే ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటే దండోరా. సో ఏ విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటాడు జగ్గా అసలు? జగ్గా క్యారెక్టర్ గురించి ఏం చెప్పినా కథ రివీల్ చేయాల్సి వస్తుంది బేసిక్గా. సో తనలో రకరకాల ఎమోషన్స్తో నడుస్తుండే ఒక పాత్ర అది.
ఆ పాత్ర చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఈ పాత్ర అనేది గుండెకాయ లాంటిది. ఓకే, అంటే పాజిటివ్గా ఉంటుందా క్యారెక్టర్? ఏమో తెలీదు. అది కూడా సినిమా చూసి తెలుసుకోవాలి. అంతే, తెలీదు. అంటే ఇన్ని క్యారెక్టర్స్ అంటే కానీ నా పాత్ర ఇంట్రడక్షన్ చూస్తే మాత్రం ఇటు మళ్ళీ స్టార్ట్ చేశాడ్రా అని అయితే అనుకుంటారు. ఓకే, అంటే కొన్ని ఫిలాసాఫికల్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అరే నువ్వు ఎక్కడి పోయినా మళ్ళీ నేను ఇక్కడికే ఏడికే తేవాలి, చేస్తే ఏడికే తేవాలి. ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో, మీ క్యారెక్టర్ ద్వారా చెప్తున్నారు. ఇంకా బరువైనవి ఉన్నాయి, ఇంకా బరువైనవి ఉంటాయి డైలాగులు, ఇంకా బలంగా ఉంటాయి డైలాగులు. అంటే ఆ డైలాగులు కథలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడానికైనా, లేకపోతే క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అవుతుంది ఆ క్యారెక్టర్? అంటే సందర్భాన్ని బట్టి కోపం వస్తుంది, అది కరెక్టే కదా అనిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది. వీడు మంచోడే అనుకుంటాలే, అమ్మో ఈడెవడరా బాబు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంటే అసలు ఈ సినిమా ఏ జానర్ అని, అంటే లవ్ స్టోరీ గురు, ఇన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి సినిమా. లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుంది సినిమా. ఈ లవ్ స్టోరీ వీడి చుట్టూ తిరుగుతుంటుంది. ఓకే, అంటే కుల వివక్షేనా? అదే, ఏ సినిమాలో కుల వివక్ష లేదు చెప్పు నాకు. ఏ లవ్ స్టోరీ సినిమాలో ఏ సినిమాలో కులవేం లేదు. మనోడు కాదు, వాడు వేరేవాడు, ఈ రెండు డైరెక్ట్ కులాలు అనలేరు కాబట్టి ఇది మాట్లాడతారు. అది ఉంది. అంటే సమాజంలో కుల వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది, అది ఎప్పటికీ ఉంటుంది. అసమానతలు అసలు అయిపోవు. అంటే ఇలాంటి సినిమాలు వీటిని పోషించేది పొలిటీషియన్స్, డబ్బు ఉన్నాడు, వీళ్ళిద్దరే పోషిస్తారు. బలంగా యూరియా, బలం మందు, 28 పొటాష్ ఇలాంటివన్నీ వేసి పెంచుతారు వాటిని. ఓకే, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు నిజంగా మీరు అన్నట్టు పోషించవచ్చు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీలుగా నిలబడటం కానీ, ఈ కులాలకు తగ్గట్టుగా రిజర్వేషన్స్ ఉంటాయి కదన్న వాళ్ళకు. అదే చెప్తున్నా కదా, నీకు ప్రైవేట్ సెక్టార్లోనే ఒకే వ్యవస్థ, ఒకే కులము ఆధిపత్యం కొనసాగుతుంటుంది నాకు తెలిసినంత వరకు. అదే చెప్తున్నా కదా నేను. ఇది పోదు, ఇది పోదు, ఇది ఉంటుంది, ఇది ఎప్పుడు బతికే ఉంటుంది. ఇది లేకపోతే ఈ దేశం ఎప్పుడో చైనా దాటి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయింది అమెరికా. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలివితేటలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ కష్టపడే తత్వం ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండదు, ఎవరికీ ఉండదు. అలాంటి వాళ్ళని, కష్టపడేటటువంటి సమాజాన్ని, వాళ్ళని సోమరిపోతుల్లాగా పథకాల రూపంలో వాళ్ళని, పథకాలంటే కొంతకాలం ఇస్తారు, ప్రతి ఎలక్షన్ పథకాల సమాహారం అయిపోతే ఇంకా దేశం అక్కడే ఉంటుంది, ఎక్కడే పోద్ది. అలా ఉన్న దేశం కూడా ఇప్పటికి కూడా పోటీ పడుతూ ఉంది ప్రపంచంతో. అంటే చాలా గొప్ప దేశం ఇది, చాలా గొప్ప ప్రజలు, కానీ ఈ దేశానికి ఇప్పటికి కూడా నాయకత్వ లోపం ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ మారినంతకాలం ఈ లోపం ఎప్పుడు ఉంటుంది. అంటే దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు, ఇలాంటి సినిమాల ద్వారా ఏమైనా మార్పు వస్తుందంటారా? ప్రకృతే మారుస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ప్రకృతి చేంజ్ చేస్తుంది, అనుమానమే లేదు. సినిమా అనేది చాలా బలమైన మీడియా కదండి. అంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారా సమాజానికి, అంటే ఏదైనా ఒక రకమైన ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి కానీ, ఒక సందేశం ఇవ్వటం కానీ, అలాంటిది ఏమైనా ఆలోచింపజేస్తుంది అంతే తప్ప పరిష్కారం ఎవడూ ఇవ్వలేడు గురు. ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతం నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, జనరలైజ్గా చూసే మనలాంటి వాళ్ళ పర్సెప్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, పరిష్కారాలు ఎవరు చూపించలేరు గురు, కాలమే సమాధానం అన్నిటికీ.